ఈ రోజు పొద్దున్నే ఎంప్టీ స్టమక్‌తో వెయిట్ చెక్ చేస్తే 65 ఉన్నాను. నేనైతే భలే హ్యాపీ. సో, ముందుగానే వెయిట్ చూపిచ్చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత నేను మర్చిపోతున్నాను యాడ్ చేయడం. అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఈరోజైతే డే 6 అనమాట. సో, రేపటికి 1 వీక్ కంప్లీట్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. సో, మీరు చాలామంది స్టార్ట్ చేసాం అని కామెంట్ చేశారు. దాని తర్వాత మీరు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు? ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యింది? వెయిట్ లాస్ అవుతున్నారా లేదా అనేది నాకు తెలియట్లేదు. సో, మీరు డైలీ కామెంట్ చేయండి. ఒక సబ్స్క్రైబర్ మాత్రం చాలా అంటే చాలా చక్కగా ప్రతిరోజు కామెంట్ చేస్తున్నారు. అసలు రియల్లీ లవ్ యువర్ డెడికేషన్ అండి. నేను ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే, మీరు కామెంట్ చేయడం ద్వారా మీకు ఒక మోటివేషన్ వస్తుంది. అంటే ఒక డిసిప్లైన్ ఉంటుంది. ఈరోజు చేయాలి, ఈరోజు ఏమేమి చేసామో మనం కామెంట్ చేయాలి అన్నట్టు. సో దట్ మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది కూడా ఫాలో అవ్వచ్చు. కాబట్టి ట్రై చేయండి మీరు కామెంట్ చేయడానికి. ఎంతసేపు అండి, మన వాట్సాప్లో అయితే ఎంతసేపైనా చాటింగ్ చేస్తాం, కానీ ఇక్కడ ఒక కామెంట్ చేయండి. మీకు చాలా చేంజ్ కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇంకా యూజ్ అవుతుంది. సో, మీరు ఎన్ని డేస్ కంప్లీట్ చేశారన్నది కామెంట్ చేయండి. మీరు వెయిట్ లాస్ అవుతున్నారా లేదా అని చూడడానికి మీకు వెయిట్ మెషిన్ అవసరం లేదు. అంటే నేను వెయిట్ లాస్ అవుతున్నానా లేదా తెలియట్లేదు, నేను వెయిట్ మెషిన్ కొనుక్కోవాలా అని ఏం వరీ అవ్వకండి. సో, మనం ఫస్ట్ చెయ్యండి, స్టార్ట్ చేయండి. ఒక 21 డేస్ కళ్ళు మూసుకుని అసలు చేసేయండి. ఇంక దేని గురించి ఆలోచించకుండా ఛాలెంజ్ అనేది. ఆ ఛాలెంజ్ 21 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీకే అసలు మిషనే అవసరం లేదు. మీకు క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీలో. అట్లీస్ట్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎన్ని అవర్స్ కంప్లీట్ చేశారు ఒక్కొక్క రోజు అనేది అదైనా కామెంట్ చేయండి. మీ వల్ల ఇంకా కొంతమంది కూడా మోటివేట్ అవుతారు, ఓకే మనం కూడా స్టార్ట్ చేద్దామని. సో, అది మ్యాటర్. సో, నేనైతే చూసారు కదా ఈరోజు కొన్ని అబ్డోమల్ ఎక్సర్సైజ్ చేశాను. అవి వచ్చి నేను నీట్గా చూపించాను. ఎందుకంటే బాగా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఫ్లోర్ మీద కూర్చొని సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కొంచెం ప్లాన్ కంప్లీట్ చేసుకున్నాను. నేను వీలైనంత వరకు ఆ వర్కౌట్స్ కూడా 1-2 మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్సర్సైజెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, చేస్తాను. మీకు పర్టికులర్గా ఏమైనా బాడీ పార్ట్లో నాకు ఓవరాల్ వెయిట్ తగ్గాలి, లేదా ఇంకేమైనా బాడీ పార్ట్కి స్పెసిఫిక్గా అంటే బెల్లీ ఫ్యాట్ అని, థై ఫ్యాట్ అని అట్లా ఎక్సర్సైజ్ కావాలంటే చెప్పండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. నేను మీకు షేర్ చేస్తాను రోజు వీడియోస్లో. సో, మీరు మన ఈ 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఏమేమి ఛాలెంజెస్తో స్టార్ట్ చేసాం, ఏమేమి రూల్స్తో స్టార్ట్ చేసామన్నది ఫస్ట్ వీడియోలో ఉంటుంది. అంటే 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనే వీడియోలో ఉంటుంది. అది చూడండి ఈ రోజు నువ్వు స్టార్ట్ చేసే వాళ్ళైతే. సో, అది చూసి దాంట్లో మీకు నచ్చింది, మీ వల్ల కుదిరింది మీరు పిక్ చేసుకొని స్టార్ట్ చేయండి. సో, అదనమాట మ్యాటర్. అయితే నేను పొద్దున చూసారు కదా 2 దోశలు ఇంకా చికెన్ తీసుకున్నాను. దాని తర్వాత మార్నింగ్ వచ్చేసి నా జ్యూస్ టైం 11:30, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10 o'clock అప్పుడు తీసేసుకున్నాను. ఎందుకంటే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి. సో, పొద్దున 10 గంటల తర్వాత నేను ఫుడ్ తింటాను. అది నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత జ్యూస్ తీసేసుకొని ఇప్పుడు లంచ్ టైం ఇదనమాట. లంచ్ టైంలో నేను కొద్దిగా చికెన్ ఇంకా ఫిష్ కర్రీ ఒకటి ఫిష్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి తినాలనిపించి ఇంకోటి పెట్టుకున్నాను. సో, అదనమాట. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను ఈరోజు స్ప్రౌట్స్తో కొంచెం మసాలా లాగా చేసుకుంటున్నాను. ఇది ఇంతకుముందు నేను నా వెయిట్ లాస్ జర్నీలో కూడా ఇంతకుముందు చేసుకున్నాను. అప్పుడు వేరే వీడియోలో షేర్ చేశాను, కానీ అప్పుడు రెసిపీ ఏం చూపించలేదు. సో, ఈరోజు కూడా అదే ప్రిపేర్ చేసుకున్నాను. దానికి ఏం లేదండి, జస్ట్ మనం చాట్ మసాలా చేసుకున్నట్టు కొద్దిగా అంటే ఒకటే ఆనియన్, ఒక టొమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని బాగా డ్రైగా ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ ఏం వేయకుండా డ్రైగా వేయించేసి అందులో కావాల్సిన మసాలాలు ఉప్పు కారం ఏదో ఒక మసాలా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అది బాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. సో, వేసేసుకుంటే ఇంకా మన స్ప్రౌట్స్ ఉంది కదా అది పైన చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఎర్ర కారం అంటే ఒట్టి మిరపకాయలని దంచుకుంటాం కదా ఆ కారంని యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఆ ఘాటు ఉంటుందని. సో, ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా బెస్ట్ చాయిస్ అండి. ఎందుకంటే మనం వేరే వాటి మీదకి మనకి క్రేవింగ్స్ రాకుండా దీన్నే కంటిన్యూ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ మనం అంటే మామూలుగా డైరెక్ట్గా స్ప్రౌట్స్ తినడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అవి కొంచెం ఎగుటుగా అనిపిస్తాయి, ఒకలాగా చప్పగా ఉంటుంది, టేస్ట్లెస్గా కదా, ఎక్కువ తినలేము. కానీ ఇట్లా చేసుకుంటే మనకి ఆ ఫీలింగ్ బాగుంటుంది, ఏదో మసాలా తిన్నట్టు అట్లా అనమాట. సో, ఈవినింగ్ ఎప్పుడైనా క్రేవింగ్ అనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయండి. స్ప్రౌట్స్ ఉంటే మీ దగ్గర. స్ప్రౌట్స్ కోసం వచ్చి మనం అప్పుడు అనుకుంటే రాదు కదా, కాబట్టి రోజు మీ దగ్గర ఒక 3 రకాలు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ 3 రకాల్లో అంటే పెసలు, ఇంకా గుగ్గిళ్ళు, అలసందలు లేదా ఉలవలు ఇట్లా ఏదో ఒక 3 రకాలు ఒక 2 స్పూన్లు వేసి నానబెట్టేసుకోండి. పొద్దున ఈవినింగ్కి అది కడిగేసి పెట్టేసేయండి. తర్వాత రేపు పొద్దునకి అది వాటర్ వంపేశారంటే నైటే పొద్దునకి అవి మొలకలు వస్తాయి అనమాట. సో, అది ఈరోజు నా మీల్ ప్లాన్ చూసారు కదా. నేనైతే డిన్నర్లో ఏం తీసుకోలేదండి, ఎందుకంటే స్ప్రౌట్స్ తిన్నా కదా, నాకు అదే చాలా అనిపించింది.
డిన్నర్కి అయితే నేను జస్ట్ మోసంబి జ్యూస్, బత్తాయి అంటారు కదా, ఆ జ్యూస్ తాగాను అంతే. అండ్ ఈరోజు 10K స్టెప్స్ నడిచాను నేను, ఎందుకో నాకు నడవాలనిపించింది అదనమాట. సో ఫైనల్లీ ఈరోజు నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను అన్నది మీకు టైమింగ్స్ తెలుసు కదా, నాది 10 o'clock నుంచి 6 o'clock అనమాట. అంటే పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే ఫుడ్ తింటాను నేను. ఆ తర్వాత అంతా ఫాస్టింగ్, ఇంకా ఏం తినను. సో ఈ హెల్దీఫై మీ యాప్లో అయితే నేను ఈరోజు తీసుకున్నవన్నీ ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను అన్నది చక్కగా ఎంటర్ చేశాను. ఇందులో నేను ఎంత క్యాలరీస్ తీసుకున్నాను అన్నది ఓవరాల్గా పైన చూపించాను కదా, 1000 క్యాలరీస్కి నాకు సరిపోయిందనమాట. సో అది మ్యాటర్. మీరు ఎన్ని క్యాలరీస్ కౌంట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి, చూద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా నాకు తెలిసిన సమాధానం మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ డే వీడియోస్లో. సో అది మరి, నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. హెల్దీ చాయిసెస్ తీసుకోండి, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి.